చూడు ఇది చెక్. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? వెరీ గుడ్. ఎక్కడ ఆగాం మనము? వేర్ ఆర్ వి? సెకండ్ శామ్యూయల్ 13th చాప్టరా? ఓకే. ఏం నేర్చుకున్నాం లాస్ట్ వీక్? అమ్మోనీయులకి అమ్నోను తన సొంత చెల్లిని పాడు చేస్తాడు, తర్వాత చంపబడతాడు. ఓకే. అబ్షాలోము చంపుతాడు. ఎవరిని చంపుతాడు? అబ్నేరుని చంపుతాడా? అమ్నోను చంపుతాడు. ఓకే, వెరీ గుడ్. ఒకసారి 13వ అధ్యాయం లాస్ట్ వచనంలోకి వద్దామా? 13వ అధ్యాయము లాస్ట్ వచనంలోకి వద్దామా ఒకసారి? వెరీ గుడ్. అబ్షాలోం ఎక్కడికి పారిపోయాడు? గెషూరు అనే ప్రాంతానికి పారిపోయాడు. అయితే ఇది మొదలు పెట్టే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. చాలా స్ట్రెస్ గుండా వెళ్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ నుంచి కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పరిచర్యను అటాక్ చేస్తూ, మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేస్తూ కూడా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అందుకే పొద్దున్న రాశాను కదా నేను, ముందు చూస్తే ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. ముందేమో ఎర్ర సముద్రం ఉందంట, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. వెనక్కి వెళ్ళిపోవాలంటే ఆత్మాభిమానం చంపుకోవాలి, లేదా దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకునే పరిస్థితి ఊపిరిపోయినా రాదు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుందాం. దేవుణ్ణి నమ్ముకోకుండా దేవుణ్ణి నమ్ముకుందాం. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్దామా? మనుషుల వైపు ఆధారపడుతూ ఉంటే మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎప్పుడు మీట్ అవ్వలేకపోవచ్చు. దేవుడి మీద ఆధారపడదాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క కాడి విడగొట్టబడతా ఉంది. ప్రతి ఒక్క ఆత్మ ఈ సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కూడా ఖచ్చితంగా రక్షణలోకి నడిపించబడుతుంది. ఆమెన్. వెరీ గుడ్. దాని గురించి ప్రార్థన చేద్దాం. లాస్ట్ వీక్లో మనం ఎక్కడ ఎండ్ అయ్యామో ఒక్కసారి చూద్దాము. అమ్నోన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్షాలోం ఎక్కడికి వెళ్ళిపోయాడు? గెషూరుకి వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? గెషూరు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. గెషూరు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఓకే. గెషూరులో ఎవరున్నారు? గెషూరు ప్రాంతం ఎవరిది? తాతగారిది. ఎవరు తాతగారిది? అబ్షాలోం వల్ల తాతగారిది. ఆయన పేరేంటి? ఏమైనా గుర్తుందా? అబ్షాలోం వాళ్ళ తాతగారి పేరు ఏమైనా గుర్తుందా? తల్మయి కదా. తల్మయి అనే ఇంటికి వెళ్ళిపోయాడు కదా. అయితే తల్మయి వాళ్ళ కూతురు మైకా వాళ్ళ కొడుకు దావీదు ద్వారా పుట్టినవాడు అబ్షాలోము. అయితే ఈ మైకా ఎవరైతే ఉన్నారో వీళ్ళు గెషూరీయులు, అంటే యూదులు కాదు, అన్యులు. వీళ్ళు గెషూరీయులు అంటే యూదులు, వీళ్ళు అన్యులు అంటే యూదులు కాదు, అన్యులు. వీళ్ళు వేరే మతానికి సంబంధించిన వారు, లేదా వేరే దానికి సంబంధించిన వారు. అయితే ఈ అన్యులని ఎందుకు దావీదు పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు సమస్యను కొని తెచ్చుకున్నాడు అనే విషయాలు మనకైతే తెలియదు. కానీ కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగా మైకాని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టాడు అబ్షాలోము. తామారు రేప్ చేయబడుతుంది. ఆ తతంగం అంతా మనం లాస్ట్ చాప్టర్లో మనం చూసాం. ఆ తతంగం అంతా కూడా మనం లాస్ట్ చాప్టర్లో చూసాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి అబ్షాలోము లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ నుంచి అబ్షాలోము లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూద్దాం. ఇంకొక విషయం ఏంటయ్యా అంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉండాలి, మనం ఎలాంటి నాయకత్వంలో ఉన్నాము, ఎలాంటి కౌన్సిలింగ్ వింటా ఉన్నాము అనే విషయాన్ని కూడా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఎలాంటి ఫ్రెండ్స్ మనకు ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ నుంచి ప్రతి అధ్యాయం కూడా క్యారెక్టర్ బిల్డింగ్కి సంబంధించింది అని మీకు చెప్పాను. ప్రతి అధ్యాయం కూడా క్యారెక్టర్ బిల్డింగ్కి సంబంధించిన అధ్యాయం. అయితే ఈ విషయంలో
ఇక్కడ నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్ బిల్డింగ్ అంశాన్ని కూడా హెచ్చరికగా తీసుకొని, గద్దింపుగా తీసుకొని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కోపం వచ్చినా సరే మనం దానికి ఏం చేయలేం కాబట్టి హెచ్చరికగా, గద్దింపుగా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం మొదటి వచనంలోకి వద్దాం. 14వ అధ్యాయం మొదటి వచనంలోకి. రాజు అబ్షాలోం మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని వెరీ గుడ్. రాజు అబ్షాలోం మీద ఏం పెట్టుకున్నాడంట? ఏం పెట్టుకున్నాడు? ప్రాణం పెట్టుకున్నాడు. అబ్షాలోం మీద ఏం పెట్టుకున్నాడు? ఇష్టం పెట్టుకున్నాడు. అబ్షాలోం ఏం చేశాడు? మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? చెడ్డ పని చేశాడు. అయినప్పటికీ తండ్రి కాబట్టి, తండ్రి అతి ప్రేమ కాబట్టి అబ్షాలోం మీద ఈయన ఏం పెట్టుకున్నాడు? ప్రాణం పెట్టుకొని పాపం అబ్షాలోం గురించి దిగులు పడతా ఉన్నాడేమో, అబ్షాలోం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడేమో. ఇప్పుడు తండ్రి ఏం చేస్తూ ఉంది? తండ్రిగా తన బాధ్యత అంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. కానీ తండ్రితో పాటు దావీదు రాజు కూడా, రాజు ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. అక్కడ చూస్తేనేమో సొంత కొడుకు మీద న్యాయం చెప్పాలి, సొంత కొడుకు మీద శిక్షించాలి అంటే తండ్రిగా కొంచెం కష్టం అవ్వచ్చు. అయినప్పటికీ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ అతి ప్రేమ వల్ల ఆ శిక్ష నుంచి అతన్ని తప్పించి, ఆ పశ్చాత్తాపం నుంచి అతన్ని తప్పించి ఎక్కువగా ప్రేమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇటు చూడండి, నన్ను చూడండి, డిస్ట్రాక్ట్ అవ్వదు. మీరు డిస్ట్రాక్ట్ అయితే నేను డిస్ట్రాక్ట్ అవుతాను. వెరీ గుడ్. ఎక్కువగా ప్రేమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సెరూరియా కుమారుడైన యోవాబు గమనించాడు. ఏమని? రాజు అబ్షాలోం మీద ప్రాణం పెట్టుకున్నాడన్న విషయాన్ని ఎవరు గమనించారు? యోవాబు గమనించాడు. యోవాబు ఒక ప్లాన్ తోటి రాజు దగ్గరకు వచ్చాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే 3వ వచనం మనం కనిపిస్తుంది చూడండి. ఒక స్త్రీని పట్టుకొని వచ్చాడంట. ఏ ఊరు స్త్రీ ఆమె? తెకోవా నుంచి వచ్చిన స్త్రీ. ఈ తెకోవా అనే ప్రాంతముకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ నుంచి ఒక ప్రవక్త వచ్చారు. ఎవరని చెప్తారా? తెకోవా అనే ప్రాంతం నుంచి ఒక మైనర్ ప్రాఫిట్స్ అంటాం, ఎక్కువగా మనం చిన్న ప్రాఫిట్స్ అంటాం. ఆమోసు గారు తెకోవా ప్రాంతం నుంచి వచ్చాడు. అయితే ఇది యెరూషలేముకి దక్షిణ వైపు ఉంటుంది, కింద సైడ్ ఉంటుంది, ఒక 30 మైల్స్ అవతల ఉంటుంది. అయితే ఈ తెకోవా ప్రాంతం నుంచి ఒక యుక్తి కలిగిన స్త్రీని తీసుకొని వచ్చాడు. అంటే ఒక తెలివైన స్త్రీని తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడు? ఒక డ్రామా క్రియేట్ చేయడానికి తీసుకొని వచ్చాడు. అంతకుముందు మీకు గమనిస్తే బత్షెబాతోటి పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్తాడు దావీదుకి ఒక స్టోరీ చెప్తాడు. అలాగే యోవాబు కూడా ఒక స్త్రీని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ స్త్రీ ద్వారా దావీదుకి ఒక స్టోరీ చెప్పిస్తాడనమాట. ఇక్కడ అది ఒక కల్పితమైన కథ, నిజమైన కథ కాదు. అక్కడ నాతాను స్టోరీ చెప్పాడు కాబట్టి దావీదు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దావీదుకి స్టోరీస్ అంటే చాలా బాగా ఇష్టమేమో అనుకున్నాడు యోవాబు. అలాంటి స్టోరీనే, అలాంటి ట్రిక్నే ఒకటిని ప్లే చేస్తూ ఉన్నాడు. ఒక స్త్రీని తీసుకొచ్చాడు. ఆ స్త్రీ ద్వారా ఒక స్టోరీ చెప్పిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ స్టోరీ చూద్దాం. రాజునొద్దకు వచ్చి సాగిలపడి ఉండిరి. లేచి అప్పగించుము. చెప్పగా వెరీ గుడ్. ఆమె వచ్చి ఒక స్టోరీ చెప్తా ఉంది. ఏం స్టోరీ అంటే తండ్రి లేడు, భర్త లేడు, పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. దెబ్బలాడుకున్న తర్వాత ఒక వ్యక్తి
ఇంకొక వ్యక్తిని, ఒక కొడుకు ఇంకొక కొడుకుని చంపేశాడు. ఇప్పుడు అలా చంపేయడం వల్ల ఇతనికి ఏ శిక్ష రావాలి? ఇతను కూడా మరణశిక్ష రావాలి కదా న్యాయ ప్రకారము. ఇప్పుడు తను వచ్చి ఏమంటా ఉందంటే, నా ఇంకొక కొడుకు, మిగిలిపోయిన కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అందరూ కలిసి చంపేద్దామని చూస్తున్నారు, న్యాయ ప్రకారంగా చంపేద్దామని చూస్తున్నారు. ఒకవేళ అలా అతను కూడా చనిపోతే గనక నా ఇంటి పేరు ముందుకు వెళ్ళదు అని అంటా ఉంది. అంటే కొడుకులందరూ చనిపోతే ఏంటి, అక్కడతోటి ఫ్యామిలీ లైన్ ఎండ్ అయిపోయిన అర్థం కదా. అలాగా నా ఇంటి పేరు ముందుకు వెళ్ళదు కాబట్టి ఇందులో నువ్వేమి చెప్తావు అని చెప్పి ఒక స్టోరీ తీసుకొని వచ్చింది. ఆ స్టోరీ కూడా ఎలా తీసుకొని వచ్చింది? 2వ వచనంలో చూడండి. ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక, అంటే దుఃఖపడుతున్నట్టుగా యాక్ట్ చేయాలన్నమాట. ఎలా యాక్ట్ చేయాలి? ఈ యాక్టింగ్ ఇంతకుముందు ఎప్పుడన్నా చూసామో మనం లాస్ట్ వీక్లో? ఈ యాక్టింగ్ ఎవరి దగ్గర చూసాము మనం లాస్ట్ వీక్లో? ఎవరి దగ్గర చూసాం? అమ్నోన్ దగ్గర. ఏం చేశాడు అమ్నోను? ఏం చేశాడు అమ్నోను? వ్యాధి లేకున్నా సరే వ్యాధి వచ్చిందని చెప్పి చాలా బక్కగా అయిపోయి పడుకుంటాడు కదా, నాకు కేక్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఒక డ్రామా చేస్తుంటాడు కదా. అలాగే తిను కూడా తనకి దుఃఖం లేకపోయినా సరే దుఃఖం ఉన్నట్టు నటిస్తూ, దుఃఖము లేకపోయినా సరే దుఃఖం ఉన్నట్టు నటిస్తూ ఒక స్టోరీని తీసుకొని దావీదు ముందుకు వచ్చింది. తెకోవా నుంచి వచ్చిన స్త్రీ. ఏంటి ఆ స్టోరీ అంటే, ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు కొట్టుకొని ఒకళ్ళు చనిపోయాడు, ఇంకొక కొడుకే మిగిలాడు. ఆ కొడుకును కూడా వీళ్ళు చంపేద్దాం అనుకుంటారు. అంటే అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నీకేమీ కాదులే, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అని అన్నారు. అయినా సరే ఆమె అక్కడ ఆగుతుందా? తర్వాత వచనం చూద్దాం. తర్వాత వచనం. అందుకు నా ఏలినవాడా రాజా నిలుచునుగాక, రాజుతో అనగా అనిన ఎడల తోడుకొని రమ్ము. ఇప్పుడు రాజుకు ఒక స్టోరీ చెప్పింది. రాజు ఏమన్నాడు? భరోసా ఇచ్చాడు, నీ కొడుకుని ఎవరు ఏం చేయరు, ఒకవేళ నీ కొడుకు మీద చేయబడితే అది నా మీద పడ్డట్టే, నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే కనుక నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు చెప్పు, నేను చూసుకుంటాను ఆ మ్యాటర్ అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్టోరీ చెప్పడానికి వచ్చిన స్త్రీ రాజు దగ్గర నుంచి కావాల్సిన భరోసా పొందుకుంది కాబట్టి తిరిగి వెళ్ళిపోవాలి కదా. కానీ తిరిగి వెళ్ళలేదు. ఎందుకు? తన ఎజెండా వేరుగా ఉంది, తను వచ్చిన ఉద్దేశం వేరు. తన వచ్చిన ఉద్దేశం ఏంటికి? కొడుకుకి న్యాయం చేయడం కాదు. నిజంగా స్టోరీలో కొడుకున్నాడో లేదో మనకు తెలియదు, స్టోరీ చెప్పిందా సత్యమా అసత్యమా మనకు తెలియదు. కానీ రాజు దగ్గరకు వచ్చేసి ఒక స్టోరీ చెప్తా ఉంది. ఇప్పుడు మీ రియల్ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో ఆలోచించండి, ఎంతమంది స్టోరీలు చెప్పి మీ లైఫ్లోకి వచ్చారు? ఎంతమంది ఎలాంటి స్టోరీలు చెప్పి మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చారు? ఈ స్టోరీ ఎండ్ అయిపోయే లోపు ఆమె ఏం చేస్తుందంటే రాజుకే ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంది, రాజుకే ప్రేమ అంటే ఏంటో నిర్వచనం చెప్తుంది, రాజుకే న్యాయం అంటే ఏంటో చెప్తుంది, రాజు చేతనే ప్రామిస్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? స్టోరీ చెప్పొచ్చింది లైఫ్లోకి, కానీ చివరికి అయ్యేసరికి ప్లేట్లు ఇటు తిరిగిపోయినాయి. ఆమె రాజు అయిపోయింది, దావీదు బానిస అయిపోయాడు అక్కడ. ఇప్పుడు మీ లైఫ్లోకి ఎంతమంది స్టోరీస్ చెప్పి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎన్ని స్టోరీస్ చెప్పుంటారు కదా, ఎన్ని ప్రామిసెస్ చేస్తుంటారు కదా, కలకాలం నీతోటే అని ఉంటారు కదా, నా చివరి రక్తపు బొట్టు వరకు నీతోనే ఉంటానని ప్రామిస్ చేస్తుంటారు కదా. అమ్మాయిలు అబ్బాయిలకి చేస్తుంటారు, అబ్బాయిలు అమ్మాయిలకి చేస్తుంటారు. చాలా జరుగుంటాయి కదా. ఎన్ని లవ్ స్టోరీస్ జరుగుంటాయి అట్లా, ఎన్ని బ్రేకప్ స్టోరీస్ జరుగుంటాయి అట్లాగా, చాలా జరుగుంటాయి కదా. ఒకసారి మీరు ఆ పొజిషన్లోకి వెళ్ళి తిరిగి ఒకసారి ఆలోచన చేయండి. అరే ఇవన్నీ మనం చిన్నపిల్లల్లాగా నమ్మేశాం కదా. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ స్టోరీలో ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ఆమె స్టోరీ చెప్పి రాజు లైఫ్లోకి రావడం మాత్రమే కాదు, రాజు యొక్క కంట్రోల్ బటన్ కూడా తన చేతిలోకి తీసుకుంటుంది ఈ స్టోరీ ఎండ్ అయ్యేలోపు. దీన్ని ఇంకా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే, అంటే నా ఎక్స్పీరియన్స్ కాదు, జనరల్గా చెప్తున్నా మీకు. ఇప్పుడు లేడీస్ ఏం చేస్తారంటే ఏదో దెబ్బలాట పెట్టుకుంటారు. మనకి జెంట్స్కి బేసిక్గా తెలియదు ఆ దెబ్బలాట ఏంటి, ఎందుకు, అది ఎక్కడ మేము ఎక్కడ స్టార్ట్ చేస్తాం, మా తప్పు ఎక్కడ అనే విషయం మాకు తెలియదు, అమాయకులం కాబట్టి. లేడీస్ ఏం చేస్తారంటే దెబ్బలాట పెట్టుకుంటారు, తిడతారు, కోపం వస్తే కొడతారు హస్బెండ్ని. ఓకే, తర్వాత ఎవరు ఏడవాలి? ఇప్పుడు తన్నులు తిన్న తర్వాత హస్బెండ్ ఏడవాలి. కానీ వీళ్ళే తిట్టేసి వీళ్ళే కొట్టేసి వీళ్ళే ఏడుస్తారు.
అమ్మాయిలే తిడతారు, అమ్మాయిలే కొట్టేస్తారు, వాళ్ళు ఏడ్ చేస్తారు. ఇప్పుడు ఏమీ అర్థం కాని హస్బెండ్ ఏం చేస్తాడు? ఇటు చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఏమీ అర్థం కాని హస్బెండ్ ఏం చేస్తాడు? ఏమని ఓదారుస్తాడు? ఏం చెప్తాడు ఫస్ట్ తనకి? ఎగ్జాక్ట్లీ, సారీ చెప్తాడు ఫస్ట్ సారీ చెప్తాడు. నిజానికి అతను తప్పేంటో తెలియదు, కానీ ఫస్ట్ ఏం చేస్తాడు? సారీ చెప్తాడు. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో అతనికి తెలియదు. ఈ ఈ తల్లిగారు వస్తుంది, తిడుతుంది, కోపపడుతుంది, కొడుతుంది, చివరికి ఏడ్చేస్తుంది. ఏడ్చిన తర్వాత ఈ అర్థం కానివాడు వెళ్ళి ఏమంటాడు? సారీ అమ్మ, ఇంకోసారి ఇలా కాదు అంటాడు. నిజానికి ఇతను ఏం చేశాడనే విషయం కూడా చివరి వరకు ఇతనికి తెలియదు. అయితే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, కంట్రోల్ బటన్ ఇక్కడ నుంచి ఈ పర్సన్ దగ్గర నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయిపోయింది? ఆ పర్సన్ చేతిలోకి షిఫ్ట్ అయిపోయింది. కానీ ఈ తెకోవా స్త్రీ రావడం ఎలా వచ్చింది? ఒక అబద్ధపు స్టోరీ తోటి, ఒక అబద్ధపు ఎక్స్ప్లెనేషన్ తోటి, ఒక అబద్ధపు ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. వచ్చి చివర్లో రాజుని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. చివర్లో రాజుతోటి తను ప్రామిస్ చేయించుకుంటుంది. మన లైఫ్లో చాలా వచ్చి ఉంటాయి కదా అట్లా. మన లైఫ్లో చాలామంది కంట్రోల్ చేస్తుంటారు కదా మనల్ని అట్లా. మన లైఫ్లో చాలామంది ప్రామిసెస్ చేసి తర్వాత ఆ ప్రామిసెస్ బ్రేక్ చేసి మనదే తప్పు అని ఉంటారు కదా. మన లైఫ్లో వాళ్ళు తప్పు చేసి మనం తప్పు చేశాము అని మనమే తోసేస్తుంటారు కదా. జరుగుంటాయి కదా, చాలామందికి జరుగుంటాయి కదా. అబ్బాయిలు అమ్మాయిలు ఏం భేదం లేదు, చాలామందికి జరుగుంటాయి ఇలాంటి విషయాలు. తప్పు వాళ్ళదే, కానీ తప్పు మనది అన్నట్టుగా సృష్టించుంటారు కదా. చివరికి వచ్చేసరికి జరుగుంటాయి కదా మన లైఫ్లో. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మనము మన లైఫ్లోకి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్లాంటి వాళ్ళని మనం ఎలౌ చేస్తున్నాము, ఎట్లాంటి వాళ్ళని మనం పెట్టుకున్నాము. దావీదు రాజు వాక్యానుసారుడు, హృదయానుసారుడు కాబట్టి చుట్టూ వాక్యమున్న స్నేహితులని పెట్టుకోవాలి. కానీ ఎవరిని పెట్టుకున్నాడు? యోవాబుని పెట్టుకున్నాడు. యోవాబుకి ఎమోషన్స్ తప్ప దేవుని ఉపదేశం అంటే ఏంటో తెలియదు, దేవుని భయం అంటే ఏంటో తెలియదు. ఎమోషనల్గా మాత్రమే వెళ్తాడు. గొప్ప యుద్ధవీరుడై ఉండొచ్చు కానీ వాక్య జ్ఞానం లేదు. గొప్ప యుద్ధవీరుడై ఉండొచ్చు కానీ ఉపదేశ జ్ఞానం లేదు. గొప్ప యుద్ధవీరుడై ఉండొచ్చు కానీ దేవుని భయము లేదు. ఈ దేవుని భయం లేని యోవాబు ఎలాంటి సలహాలు ఇస్తాడు దావీదుకి? ఇలాంటి తెకోవాకి చెందిన స్త్రీ లాంటి చచ్చు సలహాలే ఇస్తాడు. అలాంటి పిచ్చి ప్లాన్స్ తోటే వస్తాడు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న నలుగురిని, మీకు 4 పిల్లర్స్గా ఉన్న వాళ్ళని ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. వాళ్ళలో ఉపదేశ జ్ఞానం ఉందా? వాక్య జ్ఞానం ఉందా? ఒకవేళ మీరు తప్పు చేస్తే సరి చేస్తారా? నాతానులాగా సరి చేస్తారా? లేదా కుయుక్తితోటి నీదే తప్పు అన్నట్టుగా? ఇక్కడ తప్పు ఎవరిది? అబ్షాలోముది. కానీ ఈ స్టోరీ చివరికి వచ్చేసరికి దావీదుదే తప్పు అన్నట్టుగా దావీదును ఒప్పిస్తుంది ఆమె. చదువుదామా, ముందుకు వెళ్ళి చదువుదామా. రాలకుండున నేను, అప్పుడు ఆ స్త్రీ మనవి చేయగా చెప్పుమనెను. విన్నారా స్టోరీ? విన్నారా? స్టార్టింగ్ ఒక స్టోరీ తోటి వచ్చింది, ఆమెకి కావాల్సిన ఆన్సర్ ఆమెకి దొరికింది, కానీ ఇంటికి వెళ్ళిపోతుందా? వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? రాజును ఏమంటా ఉంది? దేవునికి విరోధమైన దానిని ఎవరిని అంటున్నారా? ప్రశ్న ఎవరిని అంటుంది? ఇంతకు దావీదు ఏం చేశాడు? తెలియదు. దావీదు ఏం చేశాడో తెలియదు. ఒక స్టోరీ తోటి వచ్చింది, దావీదు ఎలవ్ చేశాడు. దాన్ని ఎలవ్ చేయకుండా వెనక్కి పంపించేస్తుంటే ఇది ఉండేది కాదు. కానీ దావీదు ఎలవ్ చేశాడు. చివరికి వచ్చేసరికి ఎవరిని ప్రశ్న వేస్తుందామే? ఏకంగా దావీదునే ప్రశ్న వేస్తుంది. ఏంటంట? ఎవరికి విరోధంగా? దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీని? ఏం చేశాడు దావీదు? ఏమీ చేయలేదు. కానీ క్వశ్చన్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి. తానే దోషి అగుచున్నాడు, చనిపోదుము కదా, నీటి వలె ఉన్నాము.
సాధనములు కల్పించుచున్నాడు. ఒకసారి 14వ వచనంలో చూద్దాం. గమ్మత్తైన మాట అంటా ఉంది, మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఎంత మంచి పోయిటరీ చెప్తుంది కదా, పోయిటరీ చెప్తా ఉంది, ప్రాసపదాలు వాడుతూ ఉంది. నేల మీద నీళ్లు పోసేస్తే మళ్ళీ దాన్ని తీసి డ్రమ్లోకి ఎత్తగలమా? మన ప్రాణాలు కూడా అలాంటివే. ప్రాణం పోతే గనక మళ్ళీ దాన్ని మనం తీసుకొని రాలేము కదా. ఎక్కడ మొదలుపెట్టింది స్టోరీ? ఎక్కడ మొదలుపెట్టింది స్టోరీ? అక్కడ మొదలుపెట్టింది. ఎక్కడ తీసుకొచ్చింది దాన్ని ఎమోషనల్గా? ఎక్కడ తీసుకొచ్చింది? చాలామంది తీసుకొస్తారు కదా మన లైఫ్లో. నువ్వు ఫస్ట్ వేరు స్టోరీ, తర్వాత వచ్చింది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనే దగ్గర తీసుకొస్తారు కదా. ఎండింగ్ పాయింట్ అక్కడికే వస్తుంది కదా, వస్తుంది కదా. అక్కడికి వచ్చింది స్టోరీ. చాలా తెలివిగా పాము వలె యుక్తముగా మారుస్తూ ఉంది. నిజానికి అబ్షాలోముది తప్పు, దావీదు తప్పు కాదు. కానీ ఈమె స్టోరీ వల్ల ఏం ప్రూవ్ చేయాలనుకుంటుందంటే, స్టోరీ అంతా అయిపోయేసరికి అబ్షాలోముది ఏం తప్పు లేదు, దావీదుదే తప్పు. ఎందుకు? అబ్షాలోము గెషూరికి పారిపోతే అబ్షాలోము తప్పు కాదంట, అబ్షాలోము అమ్నోనుని చంపేస్తే అది తప్పు కాదంట. అవన్నీ తప్పు కాదు, కానీ నీదే తప్పు. ఎందుకు? కొడుకును నువ్వు చేర్చుకోవట్లేదు దగ్గరికి అనే విషయాన్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ వచనం చదువుదాం. మాట్లాడవచ్చు తిని నేను అనుకుంటుని దేవుని దూత వంటి వాడవై చాలి ఉన్నావు. వెరీ గుడ్. ఒకసారి ఇచ్చుకోండి 17వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆమె ఫస్ట్ స్టోరీ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే రాజుని చెట్టెక్కిస్తుంది. అందులో రాజుని ఎవరితో కంపేర్ చేసింది? చదవండి ఒకసారి ఆ మాట. ఎవరంటారు? దావీదు ఎలాంటి వాడంట? దేవుని, నువ్వు ఏంజల్ లాంటి వాడు. ఎలాంటి వాడు అంట? పడిపోయి ఉంటాడా దావీదు అక్కడ? మనం కూడా పడిపోతాం కదా, పడిపోయి ఉంటాం కదా ఆ మాటలకే. ఇప్పుడు ఏం చేస్తుంది? ములగ చెట్టెక్కిస్తుంది. నీ లైఫ్లో నీ అటాక్ అలాగే ఉంటుంది. నీ లైఫ్లో రాబోయే అటాక్ నీకు తెలియకుండా అలాగే ఉంటుంది. మొదట ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తుంది, ఫేక్ స్టోరీస్ తోటి వస్తుంది, ఫేక్ ఎమోషన్స్ తోటి వస్తుంది. చివరికి నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది, పైకి. దేవుని దూత లాంటి వాడవు నువ్వు. నిజానికి దావీదు దేవుని దూత కాదు. దేవుని దూత వేరు, దావీదు వేరు. ఎందుకు? అక్కడికి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ పంప్ చేస్తే, ఇంకా ఎక్కువ బెలూన్లో గ్యాస్ ఉదితే ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. నెక్స్ట్ నేను ఏది అడిగినా సరే ఇవ్వకుండా మానడు. అంతే కదా? అలాగా పైకెక్కిస్తూ ఉంది. అందులో కూడా ఫేక్నెస్సే ఉంది. నిజంగా దావీదును పొగుడుతుందా? లేదు, ఊరికేనే పొగుడుతా. చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. మరి ఈ మధ్య ఎందుకు ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయో మనకు తెలియదు, కానీ శాలువాలు పంచాయతీలు ఎక్కువయ్యాయి క్రిస్టియన్ కమ్యూనిటీలో. శాలువాలు ఏంటవి? ఏ మీటింగ్కి వెళ్ళినా శాలువా తెస్తున్నారు ఫస్ట్. దేవుని కృపను బట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ శాలువా తెచ్చినోడికే తిరిగి వేసేస్తున్నాను నేను. కొన్ని పరిస్థితుల్లో మనం నో చెప్పలేము, వాళ్ళకి బలవంత పెడతారు, సైలెంట్గా పెంచుకుంటారు. ఎక్కడొచ్చిందో తెలీదు, శాలువాల పంచాయతీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, క్రిస్టియానిటీలోకి బౌన్సర్స్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, క్రిస్టియానిటీలోకి ఒకే పాస్టర్కి 100 యూట్యూబ్ ఛానల్స్ ఉండే కల్చర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, క్రిస్టియానిటీలోకి ఒక పబ్లిసిటీ పిచ్చ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, క్రిస్టియానిటీలోకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. నేను వెళ్తే నన్ను అందరూ గుర్తుపట్టాలి. ఆ ఐడెంటిటీ కోసము, ఆ పబ్లిసిటీ కోసము, ఆ బౌన్సర్స్ ఖర్చుల కోసము, ఆ ఫేక్ క్లౌడ్ కోసము పాపము చాలామంది పాస్టర్స్ పడే తిప్పలు చూడాలి, చాలా తిప్పలు పడుతుంటారు. ఆ శాలువాలు కప్పించుకోవడం కోసము,
ఆ పొగడ్తలు పొగిడించుకోవడం కోసము. చాలా మెయిన్ లైన్ సంఘాల్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనల్ని పిలుస్తారు. పాస్టర్లు అంటే 10 నిమిషాలు వేస్తారు బాకా. వీరాతి వీరుడు, సూరాతి సూర్యుడు, అసలు ఆయన అడుగు పెడితే అట్లుంటుంది ఎట్లుంటుంది అని వేసి పిలుస్తారు. మనమేమో బైబిల్ పట్టుకొని సిగ్గుపడుకుంటా స్టేజ్ మీద, అయ్యయ్యో నేనంతా అది కాదండి అని సిగ్గుపడాలా. నేను ఎంత చిన్నోనండి, అంతా దేవునికే మహిమ అనాలా. కానీ లోపల సంతోషపడాలా, అబ్బా ఎంత బాగా గాలి కొడుతున్నాడు అని. అది ఒక సైడ్. ఇంకో సైడ్ ఏంటి అంటే, ఏదైనా మీటింగ్ వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మెయిన్ లైన్ సంఘాల్లో ఆ పిలిచిన మ్యూజిషియను, ఆ పిలిచిన సంఘ పెద్ద, ఆ పిలిచిన పాస్టర్ల దగ్గర పెట్టాలి లిస్ట్. ఒక పేపర్ రాసిస్తారు, పిలిచిన ప్రెసిడెంట్ గారికి నాకు వందనాలు, వాక్యం అయిపోతుంది ఈలోపు. ఆడు ఇచ్చిన గంట టైంలో ఈ లిస్ట్ చదవాలి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ గారికి థ్యాంక్ యూ పిలిచినందుకు, సంఘ పెద్ద సాయి గారికి వందనాలు, వర్షిప్ లీడర్ డేవిడ్ గారికి పెద్ద వందనాలు. ఈ లిస్ట్ అంతా చదివేలోపు అయిపోతుంది. బాగా ఊదాలా, పంపు కొట్టాలా. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, సంఘంలో విశ్వాసులకు పంపు కొట్టాలి. అప్పుడు వినట్లేదు, లేకపోతే ఎవరు వాక్యం గద్దింపు వాక్యం వినట్లేదు. సరిచేసే నాతాను చేయమన్నాడు దావీదుని, ఇదిగో అలా గొర్రెపిల్లని దొంగతనం చేశాడు ఒకడు అంటే, దావీదు అన్నాడు ఎవరతను, అతను మరణశిక్షకు పాత్రుడనగానే అది ఎవరో కాదు నువ్వే అన్నాడు. ముఖం మీద రాజును పట్టుకొని నువ్వే దొంగ అని గద్దించాడు నాతాను ప్రవక్త. ఇప్పుడు ఈ తెకోవ స్త్రీ గారు చేయమంటా ఉంది తెలుసా, చాలా స్టోరీ చెప్పిన తర్వాత రాజుని ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంది. నువ్వే దేవదూత లాంటి వాడవు. మీ లైఫ్లో చాలామంది ఇలా మిమ్మల్ని ములగ చెట్టు ఎక్కించుంటారు కదా. వాళ్ళ నమ్మకండి, వాళ్ళే మిమ్మల్ని కింద పాడేస్తారు. అందుకే మనుషులు చేసే ప్రామిసెస్, మనుషులు ఇచ్చే ఫేక్ ఎక్స్పెక్టేషన్స్, మనుషులు ఇచ్చే కమిట్మెంట్స్, లేదా మనుషులు ఇచ్చే పొగడతలు, లేదా మనుషులు కప్పే శాలువాలు, మనుషులు మన గురించి చెప్పే గొప్ప గొప్ప విషయాలు, అవి ఎప్పటికీ శాశ్వతం కాదు. కేవలం దేవాతి దేవుడు మాత్రమే శాశ్వతం. హల్లెలూయా. సేమ్ అలాగే ఇప్పుడు కూడా తెకోవ స్త్రీ ఇప్పుడు దావీదు గారిని పైకి ఎక్కించింది. ప్రస్తుతం దావీదు గారు ఎక్కడున్నారు? పైన ఉన్నారు, క్లౌడ్ మీద ఉన్నారు, క్లౌడ్ 9లో ఉన్నారు. తర్వాత వచ్చిన చదువుతాం. తర్వాత వచ్చి చేయవద్దని అనగా నీ ప్రాణముతోడు యోవాబు నాకు నేర్పెను, మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. మళ్ళీ ఏమంటా ఉంది దావీదుని? దేవదూతల వంటి జ్ఞానము గలవాడవు అంటా ఉంది. ఆమె యోవాబు ప్లాన్ ప్రకారంగా తన లైఫ్లోకి వచ్చి తను ఏం చేయాలనుకుందంటే, దావీదు తిరిగి అబ్షాలోముని ఇంటికి తెచ్చుకోవాలి అనే ప్లాన్ వర్కౌట్ చేయడానికి వచ్చింది. ఆ ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఒక ఫేక్ స్టోరీతో వచ్చింది. ఆ ప్లాన్ వర్కౌట్ చేయడానికి అతన్ని పొగిడింది. ఆ ప్లాన్ వర్కౌట్ చేయడానికి చివరికి దావీదే ప్రామిస్ చేసి వెళ్ళి తీసుకొచ్చేంతగా చేసుకుంది. ఆమె సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? సక్సెస్ అయింది. తర్వాత వచనం చదివితే అర్థమవుతుంది. చూడండి, తర్వాత వచనం చదవండి ఒకసారి. అప్పుడు రాజు ఇలాగున సెలవిచ్చెను, ఏం చేశాడు దావీదు? పడిపోయాడు, స్టోరీ నమ్మేశాడు. క్లౌడ్ లైన్లో ఆ పొగడతల్ని తీసుకున్నాడు లోపలికి, నమ్మేశాడు. వెంటనే ఏమంటాడు తెలుసా? యోవాబు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగునుగాక. ఇప్పుడు యోవాబుకి ఒక ప్రామిస్ లాగా చేస్తాడు. ఓకే నువ్వు వెళ్ళి తీసుకొని రా అంటాడు. తర్వాత వచ్చిన చూడండి, రప్పింపుమని సెలవీయగా చేసి
వెంటనే గెషూరుకి వెళ్ళిపోయాడంట. లేచి వెంటనే గెషూరుకి వెళ్ళిపోయాడు. ఒకసారి చూడండి. ఇప్పుడు యోవాబు గారికి అబ్షాలోము గారిని తీసుకొని రావాలి అనేంత ఇంట్రెస్ట్ ఎందుకంటారు? దావీదు ఉన్నాడుగా ఆల్రెడీ రాజుగా. ఓకే, నెక్స్ట్ రాజు అయితే ఎందుకు అవుతాడు? దావీదుతో పాటు ఈయన కూడా చనిపోతాడు కదా. అలా ఉండదుగా, సైన్యాధిపతుల్లో తరం ఉండదుగా. యోవాబుకి అబ్షాలోముని తీసుకొని రావాల్సినంత ఇంట్రెస్ట్ ఏంటి? అది నా ప్రశ్న. ఏంటి? ఏమై ఉండొచ్చు? తర్వాత అదే యోవాబు చేతిలో అబ్షాలోము చనిపోతాడు. తర్వాత రెబలియన్ జరిగినప్పుడు, దావీదు మీద వ్యతిరేకం చేసినప్పుడు, దావీదు కోరుకున్నాడు కాబట్టి తీసుకొని వచ్చారంటారా? నో నో ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇది ఒక జస్ట్ థాట్ మాత్రమే, ఇదే నిజము అని నేను అనట్లేదు, ఒక థాట్ మాత్రమే. ఏమై ఉండొచ్చు? బహుశా అబ్షాలోము క్యారెక్టర్ ఏంటో యోవాబుకు తెలిసి ఉండొచ్చు. వీడు ఖచ్చితంగా నాన్నమే తిరుగుబాటు చేస్తే, వీడు రాజు అవుతే, వీడి దగ్గర కూడా నేను ఇప్పుడు దావీదును ఇప్పుడే చంపేస్తే వీడి దగ్గర కూడా నేను సైన్యాధిపతి అవుతాను అనే ప్రాబబిలిటీ ఉందేమో. అలాంటి థాట్ ఒకటి ఉందేమో. లేకపోతే అంత ఇంట్రెస్టెడ్గా ఎందుకు తీసుకొని వచ్చి ఈ స్టోరీ అంతా వేసి యోవాబే డైరెక్ట్గా వెళ్ళి దావీదుకు చెప్పొచ్చు కదా, మీ కొడుకుని తీసుకొని రా అని చెప్పేసి. అంత స్టోరీగా, అంత పకడ్బందీగా, అంత ప్లాన్ చేసి మరి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏదో ఉండుంటుంది యోవాబు మైండ్లో, ఏదో తప్పుడు విషయం ఉండుంటుంది, లేదా తప్పుడు ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని బట్టే ఈ ఈవెంట్స్ అన్నీ జరిపించుకుంటూ వెళ్ళడము మనకైతే తెలియదు. కానీ ఏం చేశాడంట? దావీదు చెప్పాడంట. ఏమని చెప్పాడు? ఓకే, వెళ్ళి అబ్షాలోముని తీసుకొని రా. వెంటనే యోవాబు ఏం చేశాడు? కాళ్ళ మీద పడి సాష్టాంగపడి వెళ్ళి గెషూరికి బయలుదేరిపోయాడు వెంటనే. ఈ ప్రాసెస్ అంతటిలో కూడా జాగ్రత్త వినండి. ఈ ప్రాసెస్ అంతటిలో కూడా దావీదు, తెకోవా స్త్రీ, యోవాబు. ఈ ముగ్గురిలో దేవుడికి బాగా దగ్గరైన వ్యక్తి ఎవరు? వాక్య జ్ఞానము లేనివారు, దేవుడు తెలియని వారు, దేవుని భయము లేనివారు ఎవరు? తెకోవా స్త్రీ, యోవాబు. కానీ ఈ ముగ్గురులో మోసపోయిన వాళ్ళు ఎవరు? వాక్య జ్ఞానము కలిగిన దావీదు మోసపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచన చేద్దాం. నాకు వాక్యం బాగా తెలుసు, నాకు చర్చ్కి బాగా వెళ్తాను, నేను దశం భాగాలు తూచా తప్పకుండా పాటిస్తాను. ఒక చెల్లి చెప్తా ఉంటుంది నాతోటి, అన్న చాలా స్పిరిచువల్గా పెరిగాను, మా పేరెంట్స్ కూడా పాస్టర్స్ అని చెప్తా ఉంటుంది. డిగ్రీ వరకు నేను ఉండగలిగానన్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్లో పడిపోయానన్నా అంటది. ఎవడో ఇంటర్మీడియట్ నుంచి వెనకబడుతున్నాడంట. ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, 5 సంవత్సరాలు నిష్టగా నిలబడిందంట. డిగ్రీ ఫైనల్ ఇయర్లో పడిపోయిందంట. పాస్టర్ కూతురే, సంఘంలో పెరిగింది, సండే స్కూల్లో పెరిగింది, వాక్యంలో పెరిగింది, కానీ మోసపోయింది. వాడు కూడా తెకోవా స్త్రీలాగా ఏదైనా స్టోరీతో వచ్చి ఉంటాడు ఆమె దగ్గరికి. రోజ్ ఫ్లవర్స్ ఇస్తూ ఎక్స్పెక్టేషన్ పెంచుంటాడు. పెళ్లి తర్వాత లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూపించుంటాడు. పడిపోయింది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోవద్దు మీరు, అలా తప్పది. నన్ను చూడండి. పడిపోయింది. మన డెసిషన్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాక్య జ్ఞానం ఉన్నా, మనం దేవుడికి హృదయానుసారుడైనా సరే ఏదో ఒక టైంలో మనం మోసపోయేలాగా చేస్తారు ఆ మనుషులు. అందుకే మనము మాత్రమే వాక్య జ్ఞానము కలిగి ఉండడం కాదు, కానీ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా వాక్య జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని భయము కలిగి ఉండాలి. అందుకే మనం లాస్ట్ వీక్ ఒక వర్స్ మాట్లాడుకున్నాం కదా, దావీదు ఏమంటా ఉంటాడు? ఉపదేశము వినువానికి, దాన్ని చొప్పున నడుచుకుని వానికి మాత్రమే నేను చెలికాడను. అంటే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తానయ్యా అంటే, దేవుని భయం కలిగిన వాడితో మాత్రమే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు? లాస్ట్ వీక్ ఇదే క్వశ్చన్ అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు? మీరు ఎవరు మాట వింటున్నారు? మనం చాలామంది మాటలు వింటాం కదా.
చాలామంది మాటలు వింటాం కదా. మీరు మీ పాస్టర్ మాట వింటారు, లేదా మీ భార్య మాట, లేదా మీ భర్త మాట, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట వింటారు. అందరి మాటలు వింటాం మనము, దేవుడి మాట మాత్రం వినం కదా. అందరి మాటలు వింటాం, ఎవరి మాట వినము? దేవుని మాట వినము. ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ దేవుడై ఉండాలి. ఈ మిగతా విషయాలన్నీ కూడా నిరర్ధకమే. ఆ మాటలు మీరు విన్నా వినకపోయినా పెద్ద అవసరమే లేదు. కానీ దేవుని మాట మీద, దేవుని చిత్తం మీద మీరు నీ భక్తి జీవితాన్ని కట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అలా కట్టుకోలేకపోతే కనుక దావీదు ఎలా అయితే ఇక్కడ తెకోవ స్త్రీ వలన మోసపోయాడో అలా కూడా మీరు మోసపోయే సందర్భాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది కదా. అయితే ఈ ప్రాసెస్ అంతటిలో వాక్యం తెలిసిన దావీదు మోసపోయాడు. కానీ దావీదుకి ఈ ప్రాసెస్ అంతటిలో ఒక ఛాన్స్ ఉంది. ఏంటయ్యా ఆ ఛాన్స్ అంటే, ఎప్పుడైనా సరే తనను తాను క్వశ్చన్ చేసుకొని అసలు ఈమె ఉద్దేశం ఏంటి, ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి అని ఆలోచించే ఛాన్స్ దావీదుకు ఉందా లేదా? అసలు ఈ పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు పొగుడుతున్నాడు అని ఆలోచించుకునే వివేచన మన దగ్గర ఉంటుంది. కానీ ఆ వివేచన వరాన్ని మనము వాడము. అది ప్రాబ్లం. అలా వాడకుండా ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే నీకు డౌట్ వస్తుందో, ఆపోజిట్ పర్సన్ మీద ఎప్పుడైతే నీకు డౌట్ వస్తుందో అప్పుడు నేను పొగడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నీకు ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ మొత్తంలో జరిగింది అది. ఎనీ టైమ్ డేవిడ్ కెన్ టేక్ బ్యాక్ హిస్ వర్డ్. ఎప్పుడైనా సరే మొత్తం స్టోరీ అయ్యేంతలోపు ఎప్పుడైనా సరే దావీదు ఒక్కసారి నించొని ఆలోచించి ఉండాల్సి, అసలు ఈ స్త్రీ ఎవరు, ఎందుకు అంత దూరం నుంచి వచ్చింది, వాళ్ళ ఊర్లో న్యాయాధిపతులు ఉంటారు కదా, వాళ్ళు తీర్పు చెప్పకపోతే కదా నా దగ్గరికి రావాలి, ఆ న్యాయాధిపతులు తప్పుగా తీర్పు చెప్తే కదా నా దగ్గరికి రావాలి, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి స్టోరీ అంతా ఎందుకు చెప్తుంది అని ఒక్కసారి పాజ్ చేసుకొని ఆగి మళ్ళీ మొత్తం రివైండ్ చేసుకొని ఉంటే దావీదు ఏ ట్రాప్లోకి వెళ్తున్నాడు అనే విషయం దావీదుకి తెలిసి ఉండేది. కానీ అలా పాజ్ చేసుకొని రీవైండ్ చేయకుండా దావీదు కళ్ళు బ్లైండ్ అయిపోయినాయి. ఎందుకు బ్లైండ్ అయిపోయినాయి? నువ్వు దేవుడి దూత లాంటి వాడవు అని పైకెక్కించింది. ఏమనుకుంటాం తెలుసా, ప్రామిసెస్ మనము వెనక్కి తీసుకోలేమేమో. చాలామంది చెప్తా ఉంటారు, అన్న ఆ అబ్బాయితోటి లేదా ఆ అమ్మాయితోటి నేను ప్రామిస్ చేసేసానన్నా, నేను లైఫ్ లాంగ్ తనతోటే ఉండాలన్నా అనుకుంటారు. మీరు ప్రామిస్ చేసేసారంట. ఏం చేశారంట? ప్రామిస్ చేశారంట. ప్రామిస్ పెళ్లిలో చేసే ప్రామిస్ కదా. ఈ ప్రామిసెస్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? దీనికి వ్యాలిడిటీ లేదు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఎంతమంది విన్నారో స్టోరీ నాకైతే తెలియదు. కానీ ఏమంటాడు తెలుసా? అమ్మోనియల మీద నేను యుద్ధానికి గెలిస్తే కనుక ప్రభువా నీకు నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను, నేను తిరిగి వెళ్తా ఉన్నప్పుడు ఏదైతే ఫస్ట్ నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను బలిస్తాను అంటాడు. ఆయన ఏమనుకుంటాడు? ఏ మేకనో గొర్రెనో ఎదురొస్తుంది అని అనుకుంటాడు. ఆయన తిరిగి వెళ్ళి ఇంటి దగ్గరికి విజయోత్సవాలతో తిరిగి ఇంటికి వెళ్తూ ఉండేసరికి తన కూతురు ఎదురొస్తుంది. యెఫ్తా తన కూతుర్ని బలిస్తాడు. ఎందుకు? దేవుడికి ప్రామిస్ చేశాడు కాబట్టి. నిజంగా ఒకవేళ యెఫ్తాకి న్యాయాధిపతి కాబట్టి వాక్య జ్ఞానం ఉంటే గనక, ధర్మశాస్త్రం మీద విశేషమైన పట్టుంటే గనక యెఫ్తా ఒక విషయం చేయాలి. ఏంటయ్యా ఆ విషయం అంటే, లేవియకాండము 5వ అధ్యాయము 4వ వచనం. ఫాస్ట్గా తీయాలి. లేవియకాండము 5వ అధ్యాయం 4వ వచనం. ప్రామిసెస్కి సంబంధించిన నియమం అది. లేవియకాండము 5వ అధ్యాయం 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి. తెలిసినా తెలియకపోయినా సరే ఒట్టు వేసావు అంటే నువ్వేంటి? అపరాధివి. కానీ నీకు ఒక రెమెడీ ఉంది. ఏంటయ్యా రెమెడీ అంటే తర్వాత వచనం చదువుదాం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి
ఉమ్, మేకపిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింప. వెరీ గుడ్. ఇది చూడండి, తెలుసో తెలియకో ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ తప్పు అని నీకు తెలిస్తే నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆ పాపమునకు పరిహారార్థ బలిగా నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఒక 6 గొర్రె పిల్లలని ఆడు ఆడు గొర్రె పిల్లల్ని 6 మేక పిల్లలని తీసుకొని వచ్చి దహన బలిస్తే గనక ఈ ప్రామిస్ కొట్టివేయబడుతుంది. అది దేవుని యొక్క నియమం ద్వారా ఆయన ఇచ్చాడు. మరి యొఫ్తాకి తెలుసు అంటారా తెలియదు అంటారా? మరి ఏం చేశాడు? ఎవరిని చంపుకున్నాడు? కూతుర్ని చంపుకున్నాడు. ఇక్కడ దావీదు కూడా చేసి చేయనట్టుగా ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు ఆ తెకోవా స్త్రీకి. ఓకే, నువ్వు చెప్పింది నేను విన్నాను, నువ్వు వెళ్ళు, ఇక నేనేం చేయాలో నాకు తెలుసు. వెంటనే ఏం చెప్పాడు? యోవాబుకి నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చే అన్నాడు. కానీ ఒక్కసారి పాజ్ చేసుకొని ఒక్కసారి మొత్తం స్టోరీని రివైండ్ చేసుకుంటే, ఒక్కసారి స్టోరీ మొత్తాన్ని రివైండ్ చేసుకుంటే దావీదు అక్కడ తను ఏం తప్పు చేస్తున్నాడో తనకు తెలిసేది. కొడుకుని తీసుకొని రావడం తప్పు కాదు, కొడుకుని తీసుకొని రావడం తప్పు అని నేను అనట్లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొని వస్తూ ఉన్నాడు? ఎవరు చెప్తే తీసుకొని వస్తూ ఉన్నాడు? ప్రవక్త ద్వారా చెప్పబడ్డా? దేవుడు చెప్పాడా? దేవుని దగ్గర విచారణ చేసి చెప్పాడా? ఒక ఫాల్స్ స్టోరీ వల్ల తీసుకొని వస్తూ ఉన్నాడు. వెంటనే ఎవరు చెప్పాడు? యోవాబు చెప్పాడు. యోవాబు వెంటనే బయలుదేరిపోయాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తర్వాత వచ్చిన తోడుకొని వచ్చాను పోవాలనని చేయక. వెరీ గుడ్. తీసుకొని రా అబ్షాలోంని, కానీ వాడి మొహం నేను ఒక కండిషన్ పెట్టాడంట. ఇంకొక మిస్టేక్. ఎందుకు అనుకుంటున్నారు ఇది ఇంకో మిస్టేక్ అని? ఎవరో వచ్చారు చూడు. ఎందుకు అనుకుంటున్నారు ఇంకో మిస్టేక్ అని? అతని మీద ప్రాణం పెట్టుకున్నాడు కదా, ప్రేమించే కదా పిలుచుకున్నాడు. ఎందుకు చూడొద్దు అని అనుకున్నాడు? ఎనీ ఇన్సైట్స్? ఏమైనా చెప్తారా? ఏమైనా ట్రై చేస్తారా? సాయి, మాట్లాడకుండా ఉండడం తప్పు కదా, ఎందుకు తప్పు అని అనుకుంటాం. ఏమంటే చెప్పడానికి ట్రై చేస్తారా? అబ్షాలోంకి పశ్చాత్తాపడే అవకాశం ఇచ్చాడా? ఇవ్వలే. అబ్షాలోం వచ్చి తండ్రి ఎదుట లేదా రాజు ఎదుట తన స్టోరీ చెప్పుకునే అవకాశం ఇచ్చాడా? ఇవ్వలే. అబ్షాలోంకి పోనీ న్యాయం తీర్చలేదు. అబ్షాలోం తప్పే చేసి ఉండొచ్చు, తన సొంత సిస్టర్ని రేప్ చేయడం వల్ల తను అమ్నోని చంపుండొచ్చు. కానీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి దావీద్ చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, వచ్చినప్పుడు తనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఉండాల్సింది. దేనికి? పశ్చాత్తాపడడానికి ఆపర్చునిటీ ఇచ్చి ఉండాల్సింది. ఒకవేళ అప్పటికే అబ్షాలోం పశ్చాత్తాపడకపోతే కనుక దూరం పెట్టినా సరే ఒక అర్థం ఉంది. కానీ మొత్తానికే దూరం పెట్టేశాడు. మొత్తానికి దాదాపు 2 సంవత్సరాలు దూరం పెడతారు. 2 సంవత్సరాలు అబ్షాలోంతో మాట్లాడకుండా దావీదు ఉంటాడు అక్కడ. అబ్షాలోం వచ్చాడు, తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ వచనం భలే గమ్మత్తుకుంటే చదవండి. నెక్స్ట్ వచనం చదవండి ఒకసారి. ఒకడును లేడు, లేకపోయాను. ఇప్పుడు అబ్షాలోం అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రాజుతో మాట్లాడకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. సడన్గా ఈ అందం గురించి ఎందుకు వచ్చింది మధ్యలోకి? ఏంటంటే ఇజ్రాయేలులో అబ్షాలోములు వంటి వారు సౌందర్యవంతుడు. దీని గురించి ఎందుకు వచ్చింది? అబ్షాలోము అందము గురించి ఈ సీరియస్ డిస్కషన్ మధ్యలోకి ఎందుకు వచ్చింది? అది నేను అడిగే క్వశ్చన్. సడన్గా 2 వచనాల్లో అబ్షాలోం అందం గురించి, అబ్షాలోం జుట్టు గురించి కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా మనతోటి. హీస్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్. ఒక్కసారి లాస్ట్ టైం అందం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నాం మనం? లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం. ఎవరి గురించి మాట్లాడుకున్నాం?
ఎవరు ఆమె పేరేంటి? తామార్ అందం గురించి మాట్లాడుకున్నాం కదా అంతకుముందు అధ్యాయంలో. ఆ అందము తర్వాత తన లైఫ్లోకి వచ్చిందేంటి? తన లైఫ్లోకి వచ్చిందేంటి? అవమానము, కష్టము, బాధ. అంటే ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. అంతకుముందు ఇంకెప్పుడు మాట్లాడుకున్నాం అందం గురించి? ఇంకెప్పుడు మాట్లాడుకున్నాం? ఆలోచన చేయండి. సౌలు గురించి మాట్లాడుకున్నాం కదా. సౌలు ఎలా ఎన్నుకున్నారు వాళ్ళు? పైకి బాగా ఆజానుబాహుడు, ఇజ్రాయెల్ అంత ఎత్తు ఎవడు లేడు, చాలా అందంగా ఉన్నాడు, కళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పేసి సౌలుని ఎన్నుకున్నారు కదా. తర్వాత ఇజ్రాయెల్ ప్రజల జీవితంలోకి వచ్చింది ఏంటి? ఏమొచ్చింది? సౌలు వల్ల సమస్య వచ్చిందా? ట్రాజడీ జరిగిందా? ఇంకెప్పుడు అందం గురించి మాట్లాడుకున్నాం? ఇదే సమూయేలు గ్రంథంలో అడుగుతున్నాం. దావీదు దావీదు అందంగా ఉన్నా సరే దావీదు అందం వల్ల ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఒక పిచ్చి ఆలోచన ఉంది. ఏంటంటే అందంగా ఉంటే వాడు మాకు రాజు అవ్వచ్చు అనే ఒక ఆలోచన ఉంది. అందుకే సౌల్ని చూడంగానే ఇతను మాకు రాజుగా కావాలి, ఓహో హీరోలాగా ఉన్నాడు, ఈ హీరో మాకు రాజుగా కావాలని ఎన్నుకున్నారు. సో దావీదు విషయంలో కూడా పెద్దగా అబ్జెక్షన్స్ చెప్పకపోవడానికి రీజన్ అదే. దావీదు కూడా చూడడానికి చాలా బాగున్నాడు అని చెప్పేసి. ఓకే. అయితే అందము తర్వాత ట్రాజడీ వచ్చింది. ఇంకెప్పుడు వచ్చింది? ఇంకో 2 విషయాల్లో వచ్చింది, మర్చిపోయారు మీరు, జాగ్రత్తగా ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ఊరియా భార్య దావీదు బత్షెబను చూశాడు. తర్వాత ఏమొచ్చింది ఊరియా జీవితంలోకి? అందం వల్ల. ఇంకొకటి ఉంది, మర్చిపోయారు, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. ఒక క్లూ ఇస్తాను మీకు. దావీదు భార్యలో ఒక భార్య ఆమె. ఎగ్జాక్ట్లీ అబీగేలు గురించి గుర్తుందా? అబీగేలు చాలా సౌందర్యవతి, నాబాలు భార్య అయిన అబీగేలు చాలా అందగత్తె అని చెప్తారు. తర్వాత తన లైఫ్లోకి వచ్చి ఏమొచ్చింది? ట్రాజడీ వచ్చింది. అందుకే ఇక్కడ దేవదేవుడు ఎందుకు రాయిస్తున్నాడు తెలుసు? ఈ మాట ఎందుకు రాయిస్తున్నాడు తెలుసా? నెక్స్ట్ వీక్ తర్వాత అధ్యాయం మనం ధ్యానం చేసేటప్పుడు అర్థమవుతుంది. ఈ అందమైన అబ్షాలోము తన అందాన్ని వాడుకొని ఎలా జనాల్ని డిసీవ్ చేస్తాడు. ఈ అందము వల్ల తర్వాత వచ్చే ట్రాజడీ గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటాము. ఇంకా డీటెయిల్గా మనం చదవాలంటే ఒకసారి నెక్స్ట్ వచనం చదవండి. నెక్స్ట్ వచనం చదవండి ఒకసారి. భారముగా ఉన్నందున కత్తిరించుచు వచ్చాను. ఏం చేస్తాడంట? జుట్టును కత్తిరించడం మాత్రమే కాదు, దాన్ని వెయిట్ కొలుస్తాడంట. ఈ లోకల్లో ఎవడన్నా జుట్టు వెయిట్ కొలుస్తాడా? మనం ఎప్పుడన్నా కొలిచామా? జుట్టు కట్ చేసి ఇది ఇన్ని కిలోలు వస్తుంది, ఇంత డబ్బు ఉంటుంది, ఎప్పుడన్నా కొలిచావా? అబ్షాలోము ఎందుకు కొలుస్తున్నాడు? ఎందుకు కొలుస్తున్నాడు అంటే అంత సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉన్నాడు. అంటే తన మీద, తన అందం మీద, తన మీద అంత నమ్మకం తనకి. సేమ్ సౌలు లాగానే అంత సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉన్నాడట. సో ఈ అబ్షాలోము ఎంత సెల్ఫ్ అబ్సెస్డ్ అనే విషయాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. తన పేరు నిలుపుటకు ఏం చేశాడంట? ఒక పిల్లర్ని తీసుకొని వచ్చి తన పేరు మీద ఒక పిల్లర్ని నాటుకున్నాడంట. అక్కడ బతుకుండగా ఎవరైనా చేస్తారు ఇట్లా? బతుకుండగా మన సొంత విగ్రహం మనం తయారు చేసుకుంటామా? స్టాచ్యూస్. మనం చనిపోతే మన మీద ప్రేమ ఉంటే ఎవడో ఒకటి స్టాచ్యూ పెడతాడు కదా నిజానికి. కానీ అబ్షాలోము ఏం చేస్తే తన పేరు మీద ఒక పిల్లర్ తయారు చేసుకొని ఆ పిల్లర్ని అక్కడ పాతి పెడతా ఉన్నాడు. అంటే ఇప్పటికీ ఆ పిల్లర్ ఉందంట. బహుశా ఇజ్రాయెల్ దేశంలో ఇంకా ఉందేమో. అంటే అంత సెల్ఫ్ అబ్సెస్డ్. నేను అందగాడిని, నేను తోపుని, నాకు చాలా బలం ఎక్కువ, నేను అన్నీ చేయగలను. ఎవరి మీద ఎక్కువ ఆధారపడతా ఉన్నాడు? సెల్ఫ్ మీద ఎక్కువ ఆధారపడతా ఉన్నాడు. తర్వాత అబ్షాలోము చనిపోవడానికి కూడా రీజన్ అదే, సెల్ఫ్ అబ్సెషన్. అందుకే దేవుడు చాలా క్లియర్గా ఈ 2 వచనాల్లో ఏం చెప్పిస్తానో తెలుసా? అందము గురించి మాట్లాడిస్తూనే ఈ అందము తర్వాత ఏం ఫాలో అవుతుంది? ట్రాజడీ ఫాలో అవుతుంది, సమస్య ఫాలో అవుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచనం చదువుదాం. ఎవరు పుట్టారంట అబ్షాలోముకి? 3 కుమారులు, ఒక కుమార్తె. తామారు ఎవరి పేరు? అది చెల్లి పేరు. అంటే మేనకోడలు, తామారికి మేనకోడలు. సేమ్ అత్తగారు లాగానే ఉందేమో, చాలా బ్యూటిఫుల్గా ఉందంట. తన గురించి కూడా బ్యూటీ గురించి మాట్లాడుతూ ఉంది. అయితే ఒక డౌట్ మీరు గమనించారా? ఇందాక 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుంది? చదవండి ఒక్కసారి. ఏమనుంది? తనకు
ఇక్కడ ఇక్కడ ఎంతమంది కుమారులు ఉన్నారు? మరి ఏమైపోయారు అక్కడికి వెళ్ళేసరికి? ఎగ్జాక్ట్లీ, చాలా ఎర్లీ ఏజ్లో చనిపోయారు. చాలా ఎర్లీ ఏజ్లో చనిపోయారు. ఎందుకు? తండ్రి గారికి ఏంటి, ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్? సెల్ఫ్. కుటుంబాన్ని పట్టించుకున్నాడో పట్టించుకోలేదు? కుటుంబాన్ని పట్టించుకున్నాడో పట్టించుకోలేదు? సెల్ఫ్ గ్లోరిఫికేషన్ మీద, సెల్ఫ్ అబ్సెషన్ మీద ఎక్కువ పడిపోయాడు. 2 అధ్యాయాలు మారిపోయేసరికి 3 కొడుకులు చనిపోయారంట. అందుకే తన పేరు మీద ఒక పిల్లర్ని తయారు చేయించుకున్నాడు అబ్షాలోము. తర్వాత వచనం చదువుదాం. చేయకుండగా పిలువనంపినప్పుడు రానులకై ఉండెను. ఉన్నది కదా, ఉన్నవి చెప్పాను. వెరీ గుడ్. అబ్షాలోము 2 సంవత్సరాలు అయిపోయింది, నాకు రాజదర్శనం కావాలి అని యోవాబుకి ఒక మెసేజ్ పంపించాడు. యోవాబు ఏం చేశాడు? రాలేదు. ఎన్నిసార్లు పంపించాడు? 3rd టైం ఏం చేశాడు? యోవాబు యొక్క అటెన్షన్ దొరకకపోయేసరికి ఏం చేశాడు? ఇక్కడ చేను తగలబెట్టాడు. తగలబెట్టాడా లేదా? ఇప్పుడు మీ అటెన్షన్ కోసం ఎంతమంది మీ ఎన్ని చేనులు తగలబెట్టుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఏం కావాలి మనకి? అటెన్షన్ కావాలి. చాలామంది బాధపడుతున్న ప్రాబ్లం ఇదే కదా, ఐడెంటిటీ క్రైసిస్, అటెన్షన్. కావాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసి చూడండి. ఎందుకు చాలామంది అమ్మాయిలు చక్కగానే ఉంటారు, సగం బట్టలతో డ్యాన్స్లు ఎందుకు వేస్తారు? ఏం కావాలి వాళ్ళకి? ఎందుకు అబ్బాయిలు బాగానే ఉంటారు, 6 ప్యాక్ బాడీలు తీసి ఫోటోలు ఎందుకు పెడుతుంటారు? ఏం కావాలి వాళ్ళకి? ఐడెంటిటీ, అటెన్షన్. గమ్మత్తైన విషయం ఏంటంటే క్రిస్టియన్ వరల్డ్లోకి కూడా వచ్చింది ఇది. ఏం కావాలి జనాలకి? అటెన్షన్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఎందుకు పాస్టర్ గారికి బంట్రోతులు కావాలి, ఎందుకు బౌన్సర్స్ కావాలి, ఎందుకు కావాలి? అటెన్షన్. అనేక మంది నన్ను గుర్తుపట్టాలి, అనేక మంది నన్ను పొగడాలి, అనేక మంది నాకు షాల్వాలు కప్పాలి, అనేక మంది నాకు ట్రోఫీస్ ఇవ్వాలి. ఆ ఐడెంటిటీ క్రైసిస్, ఆ అటెన్షన్ సీకింగ్లోంచి వస్తూ ఉన్న ఫ్రస్ట్రేషన్ అది. దాన్ని మనం ఇంకో కోణంలో చెప్పుకోవాలంటే ఒక కోణం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. ఇంకో కోణంలో మనం చెప్పుకోవాలంటే యోవాబు ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకుందాం. అబ్షాలోము ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకుందాం. అది సేమ్ కంపారిజన్ కాదు, కానీ ఇంకొక కోణాన్ని మీకు చెప్తా ఉన్నా. అబ్షాలోము ప్లేస్లో ఎవరున్నారు? దేవుడు. యోవాబు ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. దేవుడు ఫస్ట్ ఏం చేశాడు? ఎన్నిసార్లు? ఫస్ట్ టైం పిలిచాడు, 2nd టైం, 3rd టైం ఏం చేశాడు? తగలబెడితే కానీ మనం తిరగలేదు దేవుడు వైపు. సమస్య వస్తే కానీ దేవుడి దగ్గరికి రాలేదు. ఉద్యోగం పోతే కానీ మోకాళ్ళు వేయలేదు. అది ఒక కోణం. ఇంకొక కోణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా అటెన్షన్ సీకింగ్ గురించి. నిజంగా యోవాబు అబ్షాలోములో ఏమన్నా పశ్చాత్తాపం వచ్చిందా? స్పాయిల్డ్ కిడ్ కదా. మీకు గుర్తుందా, మనము మత్తయి సువార్త ధ్యానం చేసినప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? లూకా సువార్త 17వ అధ్యాయంలోనే ఇక్కడ కనిపిస్తుంది తప్పిపోయిన కుమారుడు గురించి. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? తన తండ్రి అటెన్షన్ కోసం ఏమైనా చేశాడా? తన తండ్రి పొలాన్ని తగలబెట్టాడా? ఇతనికి తేడా ఏంటి? అబ్షాలోముకి ఆ వ్యక్తికి తేడా ఏంటి? ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, అబ్షాలోము ఇంకా పశ్చాత్తాప పడలేదు. ఇంకో ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఏంటయ్యా అంటే దావీదు కూడా పశ్చాత్తాపడే అవకాశము ఇవ్వలేదు. పశ్చాత్తాపడే అవకాశం ఇవ్వడం అంటే ఏంటి? నువ్వు రానా ఎదురుగుండా వచ్చి పశ్చాత్తాపడు అనాలా? దావీదు తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చలేదు. తండ్రిగా నువ్వు చేసింది తప్పు అని గద్దించలేదు. మొదటి రాజుల గ్రంథం చదివేటప్పుడు మనం చెప్పుకుంటాం కదా, అతనిని ఏమీ అనకయు నొప్పి కలిగించక ఊరక ఉండెను. కొడుకుకి నొప్పి కూడా కలిగించలేదంట దావీదు. ఎంత ప్రేమో కదా పిల్లలంటే. చాలా కంఫర్టబుల్ గాస్పెల్ వింటా ఉన్నాం కదా ఈ మధ్యకాలంలో. మనము ఎవరూ మమ్మల్ని నొప్పించకూడదు, ముఖ్యంగా పాస్టర్ గారు అయితే మనల్ని అసలు నొప్పించకూడదు. వాక్యంలో గద్దింపు మాటలు రాకూడదు. గద్దింపు వచ్చిందంటే ఆ సంగతి ఉంటుంది ఇక చర్చ అయిపోయిన తర్వాత.
లేదా సోషల్ మీడియాలో ఉంటుంది. ప్రేమగా చెప్పాలా. ఇప్పుడు సాయి దొంగతనం చేస్తున్నాడు, బా సాయి ప్లీజ్ అబ్బా, నేను ప్రేమిస్తున్నానబ్బా, దొంగతనం. అది కంఫర్టబుల్ గాస్పల్. ఆ గాస్పల్ అందరికీ కంఫర్ట్ కలగజేయాలి. ఆ వాక్యము అందరికీ కంఫర్ట్ కలగజేయాలంటే ఏం కలగజేయాలి? కంఫర్ట్. ఇప్పుడు గట్టిగా గద్దించి సాయి దొంగతనం చేయకన్నాను అనుకో, నెక్స్ట్ వీక్ నుంచి రావడం మానేస్తాడు, అటెటో పోతాడు. అందంగా ఉన్నాడు, అప్పట్లో కొన్ని ఉండే, అమ్మ ఎందుకమ్మా నువ్వు ఆ చర్చికి వెళ్తా, అన్నయ్య చాలా అందంగా ఉంటాడట. అన్నయ్య అందంగా ఉండడం ఏంది? చర్చి కూడా అందంగా ఉంటుందంట. అర్థమవుతుందా? అర్థమవుతుందా మనం దేని గురించి మాట్లాడుతున్నాము? దేని వైపు ఉంది మన చూపు? దేని వైపు ఉంది మన చూపు? మ్యారేజ్ డెసిషన్స్లో కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటా ఉన్నాం మనము? ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటా ఉన్నాము? అమ్మాయి అందంగా ఉందని కమిట్ అవుతున్నావా? అబ్బాయి అందంగా ఉన్నాడని కమిట్ అవుతా ఉన్నావా? లేకపోతే నీ ఫస్ట్ బేస్ దేవుడా? ఇశ్రాయేల్ ప్రజలు మాటి మాటికి చేస్తూ ఉన్న తప్పేంటి తెలుసా? సౌలు అందంగా ఉన్నాడు కాబట్టి రాజుని చేయాలి. తర్వాత అబ్షాలోం వేసే ట్రిక్స్కి పడిపోయి అబ్షాలోం అందంగా కనిపిస్తున్నాడు కాబట్టి అబ్షాలోం చేయాలి. వేటిని చూస్తూ ఉన్నారు వాళ్ళు? పైన వాటిని చూసి డెసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. మనం వేటిని చూసి డెసిషన్స్ తీసుకుంటాం? అందంగా ఉన్నాడు, అందంగా ఉంది, లేదా శాలరీ బాగుంది, మా క్యాస్టే, తీసుకుంటున్నామా డెసిషన్స్? దేవుడు మీతో మాట్లాడతా ఉన్నాడు. అలాంటి ప్రతి ఒక్క నెగిటివ్ స్పిరిట్ కొట్టివేయబడును గాక. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం. వచ్చిన ఫలమేమి? పంపవలనని నేను నిన్ను పిలిచి తిని, రాజదర్శనము నేను చేయవలెను. ఏమన్నాడు? రాజదర్శనము నేను చేయగోరుచున్నాను, నా ఎడల దోషము ఉంటే గనక. ఒకసారి అక్కడ ఆగుదాము, ఇటు చూడండి. నన్ను ఏమంటున్నాడు? నాలో ఏమన్నా తప్పు ఉంటే గనక రాజు మరణశిక్ష. తప్పుందా లేదా? తప్పుందా లేదా? ఉందా? ఆ విషయం అబ్షాలోముకు కూడా తెలుసు కదా. కానీ ఏమంటున్నాడు? యాక్ట్ చేస్తున్నాడు వచ్చి. ఒకవేళ నాలో తప్పుంటే, తప్పుందని ఒప్పుకుంటున్నాడా? మనం కూడా చేస్తాం కదా, ఆదివారం ప్రభువా నాలో ఏదైనా దోషం ఉంటే దయచేసి తీసివేయి, బల్లప్పుడు ప్రార్థన చేస్తాం కదా. అంతేగాని ప్రభువా ఈ వారం అంతా నేను ఈ పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించు అంటున్నామా? మన ప్రార్థన అలా ఉంటుందా? లేదా ప్రభువా నాలో ఏదైనా తప్పు ఉంటే కనుక తీసివేయి అంటే దేవుడికి తెలియదా నీలో ఏమున్నాయో? పోనీ నీకు తెలియదా నీలో ఏమున్నాయో? అబ్షాలోముకు తెలియదా తను చేసిన తప్పేంటో? హత్య చేశాడు కదా, చేయకుండా ఉండాల్సింది కదా. హిపోక్రటికల్ ఆన్సర్స్ ఇస్తా ఉన్నాడు కదా. ఒకవేళ నాలో ఏదన్నా దోషం ఉంటే నేను శిక్షకు పాత్రున్నాను, చంపేయొచ్చు కావాలంటే అంట. అబ్షాలోము కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా? దావీదు యొక్క వీక్నెస్ ఏంటో అబ్షాలోముకి తెలుసు. అబ్షాలోముకి తెలుసు. ఏం తెలుసు? బెత్షెబాతో తప్పు చేశాడు, ఆ గిల్టీ తోటి దావీదు నలిగిపోతా ఉన్నాడు అన్న విషయం ఒకటి తెలుసు. రెండో విషయం ఏంటంటే దావీదు కొడుకుల పట్ల అతి ప్రేమ చూపిస్తాడు, నన్ను ఏమీ చెయ్యడు అనే విషయం కూడా అబ్షాలోముకి తెలుసు. ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్స్ని ఇక్కడ పెడదాం. ఇక్కడ దావీదు, ఇక్కడ అబ్షాలోము. ఎవరిని పాడు చేశారు? దావీదు ఏం చెప్పి పాడు చేశాడు? ప్రేమ చూపించి, అతి ప్రేమ చూపించి. మీరు ఎంతమంది సద్దాం హుసేన్ బుక్ చదివారో నాకైతే తెలియదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సద్దాం హుసేన్ స్టోరీ. సద్దాం హుసేన్ తెలుసా? ఇరాకీ ప్రైమ్ మినిస్టర్, చనిపోయాడు. సద్దాం హుసేన్ స్టోరీ చదువుతా ఉన్నప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయాలు ఏంటంటే, చిన్నప్పుడే తన ఫాదర్, సద్దాం హుసేన్ ఫాదర్, వాళ్ళ మదర్ని విడిచి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఒకసారి ఆలోచించండి తన స్టేట్ ఆఫ్ మైండ్. చిన్నప్పుడే వేరే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళ తల్లిగారు పాపం వేరే పరిస్థితి లేక ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే ఇతను చిన్నగా ఉన్నప్పటి నుంచే, చిన్న వయసులోంచి ఆ స్టెప్ ఫాదర్, ఆ వేరే ఫాదర్ ఉన్నాడు కదా,
ఇతను చితక్కొట్టడం మొదలు పెడతాడు. చితక్కొట్టేస్తాడు ఇతను చిన్నప్పటి నుంచి. ఒక సైడ్ ఏమో తను ఓన్ ఫాదర్ ఏమో విడిచి వెళ్ళిపోయి వేరే ఆమెను చేసుకున్నాడు. రెండో ఆమెమో వీళ్ళ మదర్ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏమో చిన్నప్పటి నుంచి ఫుల్ కొట్టడం, క్రూయల్గా కొట్టడం. ఈ పరిస్థితులన్నింటిలో పెరిగాడు ఎవరు? సద్దాం హుస్సేన్. మీకు తెలుసో లేదో, సద్దాం హుస్సేన్ 20 years ఏజ్లోనే ఫస్ట్ మర్డర్ చేశాడు. 20 years ఏజ్లోనే ఫస్ట్ మర్డర్ చేశాడు. తర్వాత కాలంలో తను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇరాక్కి అనేక మంది కుర్ద్స్ అనే ఒక తెగవారిని, కుర్దిస్తాన్ కోసం పోరాటం చేస్తున్న తెగవారిని, కుర్దిష్ పీపుల్ని చాలామందిని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లాగా కెమికల్ గ్యాస్ పెట్టి చంపేశాడు వాళ్ళని చాలామంది. ఎక్కడి నుంచి వచ్చింది క్రుయాలిటీ అంతా? అబ్షాలోము పొలం తగలబెట్టాడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది క్రుయాలిటీ? అది ఎక్కడి నుంచి వచ్చింది? సద్దాం హుస్సేన్ ఇంతమందిని అంత క్రూయల్గా చంపడానికి, అంత క్రూరంగా చంపడానికి ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా చిన్నప్పుడు అనుభవించిందంతా. ఫాదర్ తన కొడుకుని సరిగ్గా పెంచలేకపోయాడు. స్టెప్ ఫాదర్ కొడుతూ వచ్చాడు. కోపం పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి రగులుతా ఉంది. ఎవరి మీద కోపమో? ఈ తండ్రుల మీద కోపమో. చివరికి ఎవరి మీద తీసుకొచ్చాడు దాన్ని? 20 సంవత్సరాలకే హత్య చేసేంతగా వెదిగిపోయాడు సద్దాం హుస్సేన్. ఇప్పుడు చూడండి, దావీదు, అబ్షాలోము ఇలా తయారవడానికి ఎవరు రీజన్? దావీదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం తీద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఫాస్ట్గా తీయాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఏమంటా అన్నాడు? దేవుని వాక్యం ఏమంటా ఉంది? తండ్రులారా కోపము తెప్పియక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని. పిల్లలకి మీరు కోపం తెప్పియొద్దు. ఫాదర్స్ చెప్తా ఉన్నాడు. మీరు చాలామంది ఫాదర్స్ కాబోతా ఉన్నారు, త్వరలో పెళ్ళి అవుతా ఉంది. ఆమెనానండి? విషయాలు ఒక్కడే గట్టిగా ఆమెనంటా ఉన్నాడు. ఫాదర్స్ కాబోతా ఉన్నారు, మదర్స్ మీరు ఏం చేయాలంటే పిల్లలకి కోపం తెప్పియకూడదంటే ఏంటి? మళ్ళీ కంఫర్టబుల్ గాస్పల్ చెప్పాలా వాళ్ళకి? అతి ప్రేమ నో. సరి చేసే దగ్గర సరి చేయాలి, ప్రేమ చూపించాల్సిన దగ్గర ప్రేమ చూపించాలి, గద్దించాల్సిన దగ్గర గద్దించాలి, కరెక్ట్ చేయాల్సిన దగ్గర కరెక్ట్ చేయాలి. దావీదు ఇవన్నీ చేశాడు అనుకుంటున్నారా? అనుకో. అందుకే అబ్షాలోము ఎట్లా తయారయ్యాడు? ఒక రెబలియస్ కిడ్గా తయారయ్యాడు. నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీలో మీకు ఇదంతా అర్థమవుతుంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే అబ్షాలోము ఏమేం చేస్తాడో అనే విషయాలు మెల్లగా తెలుసుకుంటాం మనం. స్పాయిల్డ్ కిడ్. ఆ స్పాయిల్డ్ కిడ్ తయారవడానికి ఒక స్పాయిల్డ్ ఫాదర్ కారణమయ్యాడు. నిజంగా దావీదు దేవుడి హృదయానుసారుడే అయి ఉండొచ్చు, కానీ ఫాదర్గా ఫెయిల్ అయిపోయాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అంతటా యోవాబు తెలుపగా పిలువనంపించెను. సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడంట. ఇప్పటికీ ఛాన్స్ ఉంది కదా దావీదుకి ఇంకా సరి చేయడానికి. నువ్వు చేసింది తప్పు, నువ్వు పశ్చాత్తాపపడు అనే విషయం చెప్పడానికి ఇంకా ఛాన్స్ ఉంది. కానీ ఆ ఛాన్స్ని, ఆ కరెక్షన్ని దావీదు చేయట్లేదు. చేయకపోవడం వల్ల తర్వాత అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా రెబల్ గ్రూప్ని తయారు చేసి ఒక భయంకరమైన పాపాన్ని చేస్తాడు. మనం నెక్స్ట్ అధ్యాయంలో దాన్ని చదువుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నాయనా కృపగల దేవా, నాయనా మమ్మల్ని నాయనా నీ వాక్యము ద్వారా మీరు కడతా ఉన్న విధానానికి వందనాలు. నాయనా మీ సన్నిధిలో మీరు మమ్మల్ని నిలవబెట్టిన విధానానికి వందనాలు. నాయనా ఉన్నతమైన స్థితిలో కృపలో మమ్మల్ని నిలవబెట్టిన విధానానికి వందనాలు తండ్రి. నాయనా ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముతా ఉన్నాము. నాయనా ఒకవేళ ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే కనుక తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి. నాయనా మీ వాక్యం ద్వారా కట్టబడి నాయనా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి నాయనా మాకు కృప చూపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అటు కృపా ధన్యత మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.